మీతో కూడా నివసిస్తాడు, మీలో ఉంటాడు, మిమ్మును అనాథలుగా విడువను. నేను నా తండ్రి యందు, మీరు నా యందు, నేను మీ యందు ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుతారు. ఇవన్నీ తన పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడినప్పుడు ఆయన చేసేటటువంటి పరిచర్య ఏమిటి? ఆయన నీతిని బట్టి, పాపమును బట్టి, సహవాసములోనికి, లేకపోతే ఈ లోకమును నడిపిస్తాడు. లోకములో నీతి ఏమిటో చూపించాలి అనంటే పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడాలి. లోకమును పాపమును బట్టి ఒప్పింప చేయాలి అనంటే పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహింపబడాలి. లోకము అనంటే ఏమిటి? ప్రభుత్వములు, రాజ్యములు. ఎత్నే అన్న పదం వాడారు. మనము బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే ఎథ్నిక్ వేర్ అని అంటాం. అంటే కల్చరల్గా ఎథ్నిక్ అంటే ఫలానా దేశానికి, ఫలానా భూభాగానికి, లేకపోతే ఫలానా జన సమూహములు వాడేటటువంటి బట్టలను ఎథ్నిక్ వేర్ అంటాం. ఎందుకు అని అంటే జనసమూహములు రాజ్యములుగా గుర్తించబడ్డాయి. అదే పదము ఇక్కడ వాడబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు మత్తయి సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడై నూతన సృష్టి కార్యమును హీ లాంచ్డ్ ద ప్రాజెక్ట్ ఆఫ్ రీక్రియేటింగ్ దిస్ వరల్డ్. హీ లాంచ్డ్ ద ప్రాజెక్ట్ ఆఫ్ న్యూలీ క్రియేటింగ్ దిస్ వరల్డ్. న్యూ క్రియేషన్ ప్రాజెక్టును తన శరీరములో, తన శరీరాన్ని విత్తి నూతనముగా పైకి లేపటము ద్వారా భూమికి, మానవ సమాజానికి, ఈ ప్రపంచం యావత్తుకు ఆయన ఏం చేయబోతున్నాడో చూపించి ఆ తర్వాత ఆయన అంటున్నాడు, పిమ్మట ఆయన 11 మంది శిష్యులను భోజనమునకు కూర్చున్నప్పుడు 14వ వచనం, క్షమించండి మత్తయి సువార్త, అది కూడా చదువుదాం. మార్కు సువార్త 16, సరే అక్కడి నుంచే ముందుకెళ్దాం. పిమ్మట 11 మంది శిష్యులు, మార్కు 16, 14. భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారిని మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును, హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. ఏవంటే నా నామములో దయ్యములను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తిపట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగితే అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారని వారితో చెప్పాడు. ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి, ఏ వాక్యమునైతే మనం గత 3 దినాలుగా మాట్లాడుకుంటున్నామో, ఏ వాక్యమైతే మనుషుల హృదయ కాఠిన్యాన్ని తీసివేస్తుందని, మనుషులలో ఐక్యతను తెస్తుందని, ప్రపంచములను హీల్ చేస్తుందని, ప్రపంచములను దేవుని యొక్క నివాస స్థలముగా చేయ యోగ్యమైనదని మాట్లాడుకుంటున్నామో ఆ వాక్యమును వారు ప్రకటించారు. ప్రకటించిన సమయంలో ప్రభువు వారికి సహకారు